బొద్దింక పార్టీ పేరు మీద దేశంలో పెద్ద సందడే నడుస్తుంది కదా. కామన్ జెన్జీ పోరల కాంచి సెలబ్రిటీలు పొలిటికల్ పార్టీల లీడర్లు కూడా కాక్రోచ్ పార్టీకి కరాఖండిగా సపోర్ట్ ఇస్తున్నామన్నట్టు చెప్తుండేవారు కల. సోషల్ మీడియాలో ఆ పార్టీకి ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. ఇక ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు ఇదంతా బీజేపీ సర్కారును బిర్రుగా ఇరికిచ్చేతందుకు చేసిన కథ అని కొందరంటే, ఆమ్ ఆద్మీకి బీ పార్టీ అని ఇంకొందరు అంటారు. ఇక ఎవరు ఎన్నంటున్నా కానీ దేశంలో కానొస్తున్న పేపర్ లీకులు, నిరుద్యోగము, పేదరికము ఇట్లా అన్నిటిని ప్రశ్నిస్తేందుకు పుట్టిన పార్టీ మా కాక్రోచ్ పార్టీ అనుకుంటా యూత్ అంతా ఊగిపోతున్నారు. అయితే ఇయ్యాలినొస్తున్న కొత్త ముచ్చట ఏంటంటే, కాక్రోచ్ పార్టీ ఇన్స్టా పేజీని హ్యాక్ చేసిర్రు, అట్లనే నా పర్సనల్ ఇన్స్టా అకౌంట్ కూడా హ్యాక్ అయిందని పార్టీ నడిపిస్తున్న అభిజిత్ చెప్పుకొచ్చిండు. రికవరీ చేసేందుకు షాన్నే తనలాడడం అయితలేదు. మా పేజీలో ఏమన్నా పోస్టులు వచ్చినా కానీ మేము పెట్టిన అధికారిక ప్రకటనల కింద తీసుకోకూరే అని ఎక్స్లో రాసుకొచ్చింది ఇదంతా. మొన్ననే బొద్దింక పార్టీ ట్విట్టర్ పేజీని బ్లాక్ చేసే వరకలా ఇదంతా బీజేపీ వాళ్ళు ఎన్నుకుని చేస్తున్న కుట్ర, ప్రశ్నిస్తుండే వరకలా పరిశానే ఏం చేయలేక ఇసొంటివి చేసి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అనుకుంటా అభిజిత్ కమలం పార్టీ మీద కయ్యం అంటున్నాడు. ప్రశ్నిస్తే పత్తా లేకుండా చేస్తాము, అకౌంట్లు హ్యాక్ చేస్తామని అంటే ఎందుకు మీకు అంత భయం అవుతున్నది? ఓ ఆన్లైన్ పార్టీకే ఇంత కింద మీద అయితే రేపు నిజంగానే ఇసొంటి పార్టీ ఒకటి బయటకు వచ్చి బరిగీసి కొట్లాడితే ఇంకేమైపోతారో మీరు అనుకుంటా ఇంకొందరు ఇంటర్నెట్లో ఇరుగమరగా ఇచ్చి పడేస్తున్నారు. ఇంకో దిక్కు సాప కింద నీళ్ళ లెక్క సల్లగా మెల్లగా ఉద్యమం ఊపు అందుకుంటున్నది. అట్లా అందరూ కలిసి వచ్చేప్పటికే 72 గంటలనే మిలియన్ అంటే 10 లక్షల మంది రిజిస్టర్ చేసుకొని కాక్రోచ్ జనతా పార్టీలో చేరిరని అఫీషియల్గా చెప్పుకొచ్చిరు ఆ పార్టీ తరపున. అయినా ఈ జెన్జీ తీరు మనకు తెలియదా? ఏది ట్రెండ్లు ఉంటే దానికి కొన్ని వద్దు ఫాలో అవుతారు, అంటే ఇంకా మళ్ళీ ఏది కొత్తగా వస్తే దాని వెనుక పోతారు. చూద్దాం ఈ కాక్రోచ్ కథ ఎన్ని రోజులు అనుకుంటే ఇంకొందరు గులుగా పట్టిరు. చూడాలి ఇక రేపు ఈ బొద్దింక పార్టీ ఏం దాకా పోతుంది, దీని కథ ఏం తెలుస్తుంది అనేది.